హలో, ఎవరు? ఎవరా? రామ్, నేను. అను? అను, ఏ నంబర్ కాల్ చేసావు? అను, నేను నీ నంబర్కి ఫోన్ చేస్తున్నాను రామ్. నువ్వు నా సెల్ నంబర్ కాల్ చేసావా? అవును, నువ్వు కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పంపించావు కదా. నేను అప్పటి నుంచి నీ నంబర్కి ట్రై చేస్తూనే ఉన్నాను. నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అను ప్లీజ్ అను, నువ్వు నిజంగా నా సెల్ నంబర్కే కాల్ చేసావా? ఏంటి, తాగి మాట్లాడుతున్నావా? అయ్యో లేదను, నేను తాగలేదు. నేను ఇక్కడ ఒక ఇంట్లో ఇరుక్కుపోయాను. కనెక్షన్ లేని పగిలిపోయిన ఒక ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నాను. ఆటలొద్దు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫన్నీ. ఎక్కడున్నావు? నమ్మను, నిజంగా ఒక ఇంట్లో ఇరుక్కుపోయాను. ఇక్కడ ఏమవుతుందో తెలియడం లేదు. ఇక్కడ ఒక ఇద్దరు చనిపోయారు. వాళ్ళ బాడీలు కూడా కనబడడం లేదను. జస్ట్ రిలాక్స్, బీ కూల్. నిదానంగా చెప్పు, ఏమైందో? యాక్చువల్లీ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఇంటికి వచ్చాను. ప్లీజ్ అను, ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. ఓకే ఓకే ఓకే, నువ్వు ఉన్నది లేక్ వ్యూ రోడ్ లో స్మితా బంగ్లాలోనే కదా? లేక్ వ్యూ రోడ్ లో ఉన్న స్మితా బంగ్లాలోనే. ఓకే, డోంట్ పానిక్, జస్ట్ రిలాక్స్. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను తీసుకుని అక్కడికి వస్తాను. ఓకేనా? భయపడకు, నేను వస్తాను. త్వరగా. హలో హలో, హలో హలో, పోలీస్ స్టేషన్. అను, హలో రామ్, నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నావా? లేదను, నువ్వు మళ్ళీ ఇక్కడికి చేసావు. నో వేస్, నేను ఫోన్ చేసింది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కే. రామ్, అక్కడ ఏదో జరుగుతోంది. నేను ఏ నెంబర్ కి ఫోన్ చేసినా అది ఈ నెంబర్ కే కనెక్ట్ అవుతుంది. అయ్యో అను, ఆమె చనిపోయిందని చెప్పాను కదా. ఆమె టవలు, చేంజ్, భయమే ఇస్తుంది. అను రామ్, రామ్, టెన్షన్ పడకు, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రెత్, టేక్ ఎ డీప్ బ్రెత్, డోంట్ వరీ. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను తీసుకుని అక్కడికి వస్తాను. అప్పటి వరకు నువ్వు అక్కడే ధైర్యంగా ఉండు. త్వరగా త్వరగా, ప్లీజ్. అను అను,
హలో రే రామ్. ఎవరు? రే నేను రా శివమణి మాట్లాడుతున్నాను. సార్ డెలివరీ రాలేదని కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారా? ఇంటికి రాలేదని లక్ష్మి కూడా ఫోన్ చేసిందిరా. హలో ఏంట్రా ఎక్కడున్నావు నువ్వు? సార్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కుపోయాను సార్. ఏంటి డెలివరీ? డెలివరీ ఇంట్లో సార్. ఏమైంది నీకు? సార్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి. ఏంటి ఏమైందిరా? సార్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కు. ఏమైందో సరిగా చెప్పరా? సార్ వినబడుతుందా సార్? సార్ మాట్లాడుతుంది వినబడుతుందా? హలో సార్ సార్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. సార్ వినబడుతుందా? సార్ సార్ డెలివరీ. హలో 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 సార్ సార్ ఫోన్ పెట్టేకండి సార్. సార్ హలో
సార్ డోర్ ఓపెన్గా ఉంది సార్, చీకటిగా ఉంది సార్. లైట్ ఏవయా? సార్ లోపల ఎవరు లేరు సార్. సరే సరే, ముందు నువ్వు కూర్చోవా. హలో సార్, మేము స్మితా బంగ్లా దగ్గర రౌండ్స్కి వచ్చాం సార్. లోపల ఎవరో ఉన్నట్టుగా అనిపించి లోపలికి వచ్చి చూస్తే ఎవరో ఒకడు డోర్ దగ్గర ఉన్నాడు సార్. ఓకే సార్, చూడడానికి హోటల్ యూనిఫామ్ వేసుకున్నాడు సార్, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సార్. సరే సార్, ఓకే సార్, ఓకే సార్. వెళ్ళిపోదాం సార్. కూర్చో కూర్చో కూర్చో. ఏయ్, వెపన్స్ ఏమైనా ఉన్నాయో చూడు. అలాగే సార్. రై పైకి లేరా. సరిగ్గా నుంచారా. సార్ సార్ నన్ను చెక్ చేస్తున్నారేంటి సార్? నా మాట వినండి సార్. నేను చెప్పినందుకే కదా సార్ మీరు ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పావా? విన్నారా సార్? వీడు చెప్పినందుకే ఇక్కడికి వచ్చావంట. సార్ నేనంటే నేను కదా సార్, అను చెప్పినందుకే కదా సార్ మీరు ఇక్కడికి వచ్చి. కూర్చో, నోరు ముసు కూర్చోవా, ఎక్కువ మాట్లాడద్దు. అను ఏది సార్? అను స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేసినందుకే మీరు ఇక్కడికి వచ్చింది. అలాంటి వాళ్ళు ఎవరు రాలేదే సార్. ఒక్క నిమిషం మీ ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఒకే ఒక్క కాల్ చేసుకున్నాను ప్లీజ్ సార్. కూర్చోరా సార్. కూర్చో సార్. సార్ ముందు మీరు ఒక్క విషయం చెప్పండి సార్. అను చెప్పందే మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? మేము ఎలా వచ్చామో నీకు చెప్పాలా? పోలీసు సీలేసినట్టుకి నువ్వెలా వచ్చావురా? పోలీస్ సీలా? సార్ సార్ ఈ ఇంట్లో మనుషులు ఉన్నారు సార్. ఇక్కడ రారా ప్లీజ్ సార్. సార్ నాకు మెంటల్ కాదు సార్, నేను ఎక్కడికి పారిపోను సార్. సార్ ప్లీజ్ నా మాట వినండి సార్. చెప్పు సార్. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఇంటికి వచ్చాను సార్. ఒక లేడీ వచ్చి తీసుకున్నారు సార్. నన్ను ఇక్కడే నిలబెట్టి చేంజ్ తీసుకొస్తానని పైకి వెళ్ళారు సార్. సడన్గా కరెంట్ పోయింది సార్. తర్వాత గట్టిగా శబ్దం వచ్చింది. ఏమైందని చూడడానికి నేను పైకి వెళ్ళాను సార్. అక్కడ లేడీ మర్డర్ అయిపోయి ఉన్నారు సార్. ఎక్కడా? అక్కడ అక్కడ పైన సార్. సార్ నిజం సార్, నేను చూశాను సార్. సార్ రండి సార్, నేను చూపిస్తాను రండి సార్. ప్లీజ్ సార్ రండి సార్. ఏయ్, తీసుకెళ్ళి చెక్ చేయి. సరే సార్, పదండి సార్. రై పద, ఎక్కడ చూపించా. పదండి సార్, త్వరగా త్వరగా పదండి. సార్ సార్ రండి సార్, ఈ రూమే సార్ రండి. ఏంటి సార్ ఇది? కనపట్లేదా? అది పోలీస్ మ్యాప్. పోలీస్ మ్యాపా? సార్ సార్ రండి సార్, రండి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ. ఇదేంటి సార్? ఇది పోలీస్ మ్యాపే సార్. రండి సార్ రండి, పాపం చూపిస్తాను రండి సార్. సార్ రండి సార్, రండి రండి. సార్ సార్ ఇక్కడే ఉండాలి సార్. పాప ఇక్కడే చూస్తాను. లేక్ వ్యూ 8th క్రాస్ ఓవర్ అండ్ అవుట్. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ అని కరెక్ట్గా చూపించాడు సార్. మర్డర్ని కళ్ళారా చూసినట్టు చెప్తున్నాడు సార్. వీడు మెంటల్ కాదు సార్, వీడే అక్యూజ్డ్. ఏయ్, ఇంటి లోపలికి వెళ్ళి అంత చెక్ చేసుకుని రాపో. సరే సార్. సార్ అసలు ఇంట్లో ఏం జరిగింది సార్? ప్లీజ్ చెప్పండి సార్. ఒక వారం ముందు 5 మర్డర్లు జరిగిన ఇల్లు ఇది. ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది నీకు తెలీదా? లేదు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవిడెన్స్ అన్నీ లోపలే ఉన్నాయి. నువ్వెలా లోపలికి వచ్చావురా? నిజం చెప్తున్నాను సార్. నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. మీరు మార్క్ చేశారు కదా సార్, ఆ ముగ్గురిని నేను చూశాను సార్. ఆ ముగ్గురు దయ్యాల ఇక్కడే ఉన్నారు సార్. సార్ వెళ్ళిపోదాం సార్ ప్లీజ్ సార్. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్. ప్లీజ్ సార్ రండి సార్. సార్ సార్ 3 మర్డర్లా 5 మర్డర్లా సార్? 5. ఇంకో 2 ఎవరి సార్? ఒక భర్త, ఒక భార్య, ఒక పాప, తర్వాత ఒక వయసులో ఉన్న అమ్మాయి, ఒక గార్డు. సార్ ముగ్గురిని మాత్రం నేను చూశాను సార్. ఇంకో 2 బయట గార్డెన్లో ఉన్నాయి. ఎవరు సార్ అమ్మాయి? అది క్రైస్ట్ కాలేజ్ అమ్మాయి. క్రైస్ట్ కాలేజా? ఆమె పేరు సార్? అది నువ్వు ఇందాక ఒక అమ్మాయి పేరు చెప్పావు కదా? అను సార్. తనే కరెక్ట్.
సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తనతో మాట్లాడే కదా మమ్మల్ని పిలిపించింది. అవును సార్, ఇప్పుడే కొద్దిసేపటి కిందే మాట్లాడాను సార్. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? అను చనిపోయి వారం అయింది. అది సరే, ఏమేం చేస్తూ ఉంటుంది? సార్ తను క్రైస్ట్ కాలేజ్లో చదువుతాను సార్. ఏ బ్రాంచ్? ఎంఎస్సి సైకాలజీ సార్. ఆ అడ్రస్ చెప్పు. మాదాపూర్ రోడ్. ఫుల్ అడ్రస్ చెప్పు. 14th క్రాస్, 8th లేన్, రోహిణి నిలయం, మాదాపూర్ సార్. ఎందుకు సార్, ఎందుకు ఇదంతా అడుగుతున్నారు సార్? నాకు చాలా భయం వేస్తాను సార్. ఆమెకి నువ్వేమవుతావు? హస్బెండ్ని సార్. హస్బెండ్ని సార్. మొన్న మధ్యనే పెళ్ళైంది సార్. ఎందుకు సార్ సైలెంట్ అయ్యారు? అప్పుడు ఫోన్ అడిగావు ఎందుకు? తనే మిమ్మల్ని పంపించింది అనుకున్నా సార్. ప్లీజ్ సార్ మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నాట్ రీచబుల్లా? అవును సార్, కలవడం లేదు. నీ పేరు రాము కదా? రామ్ ప్రకాష్, సొంత ఊరు కడప. ఇదంతా మీకెలా తెలుసు సార్? కూర్చో కూర్చో చెప్తాను. ఒక వారం క్రితం చనిపోయిన అమ్మాయికి ఫోన్ చేస్తే లైన్ ఎలా కలుస్తుంది? నువ్వు చెప్తున్నావే అను, ఒక వారం క్రితం ఇదే ఇంట్లో చచ్చిపోయింది. మర్డర్. చనిపోయే ముందు ప్రెగ్నెంట్. లేదు లేదు, ఛాన్సే లేదు. తను నాను అయ్యే ఛాన్సే లేదు. ఎంక్వైరీ చేయడానికి 5 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళావరా? సార్ బయట చెక్ చేశాను సార్, ఒకే ఒక బైక్ ఉంది సార్, అది వీడిదే అనుకోండి సార్. నాకెందుకో వీడి మీద డౌట్ సార్. ఒక వారం నుంచి వెతుకుతున్నాం కదా రామ్. అవును సార్. ఇతనే అతను. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఎంత అమాయకుల్లాగా కూర్చున్నాడు. లేదు, నాను చనిపోలేదు. అను అను చెప్పినందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఏంటి సార్ పిచ్చోళ్ళ మాట్లాడతారు? నాను చూడాలి. ఎక్కడికి పారిపోతారా? వదలండి, వదలండి సార్. నన్ను కూడా తీసుకెళ్ళరా ప్లీజ్. అను తడుతారు. అను 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 ఎక్కడున్నావు? అను 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 ఏ రామ్ ఎక్కడికి వెళ్ళావు? బాస్ వెతుకుతున్నాడు. ఏమైందిరా నీకు? బైక్ ఏదిరా? ఫోన్ ఇవ్వు. ఏమైంది? నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏమైందిరా? ఏమైందిరా? ఫోన్ ఇవ్వండి. రే ఏయ్ ఎందుకురా? అను అను చనిపోయింది అంటున్నారు. అలాంటిది ఏం జరిగి ఉండదు రామ్. అలా రే నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏంట్రా? ఫోన్ ఎందుకురా ఫోను? ఫోన్ ఇవ్వు. రే ఏయ్ ఫోన్ ఇవ్వతలకి. ఏం కాదు రామ్. ఏమైందిరా అనుకి? రామ్ రే నీ అనుకేం కాదు రామ్. రే రే ఏమైందిరా? ఏ రామ్ ఎక్కడ రాను? అను ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాట్ రీచబులా? ట్రై చేయరా, మళ్ళీ ట్రై అను చేయి. ఎక్కడుందిరా? అనుకేమైందో చెప్పు. రామ్ ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? రేయ్
అను ఫోన్ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా అరే ఏం కాదులేరా ఎందుకు రా టెన్షన్ నేను అను చూడాలి. అరే చెప్పేది అను వినరా? ఎక్కడుందో Relax సరిగ్గా ఏం కాదులేరా అరే చెప్పేది నేను వినరా? అను చూడాలి. ఏం కాదురా చెప్పేది రేయ్, విను. రామ్, రామ్ అను అను రేయ్, రేయ్, రేయ్. రేయ్, రేయ్, పట్రా, పట్రా. నన్ను సేవ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది. తర్వాత తను ఏమైందో తెలియదు. అందుకోసం అన్ని చోట్ల వెతికి చూశాను సార్. సార్ ఎవరికైనా చెప్పి ఆమెను వెతికించండి సార్. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నీ బ్యాగ్ ఏదిరా? బైక్ ఏదిరా? బ్యాగ్ బంగ్లా లోపలే ఉంది సార్. బైక్ అక్కడే వదిలి పారిపోయి వచ్చాను. నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. ఏదో చెయ్యొచ్చి మంట అక్కడే సార్. ముగ్గురే అనుని ఏదో చేశారు సార్. ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పాను. నేను వస్తున్నాను అని చెప్పింది సార్. నేను ఆ రోజు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి సార్. నా సంతోషం పోయింది, ప్రశాంతత పోయింది. అను కూడా అంతే కదా సార్. అను కడుపులో చిన్న పాప. అను ప్రెగ్నెంట్ సార్. చిన్న పాప సార్. అను సార్, అను సార్, అను సార్. సార్ నాకెందుకో మీ అమ్మాయిని పట్టి పీడిస్తున్న దెయ్యం ఆ అమ్మాయి అనిపిస్తాను సార్. అవును సార్. నేను వెళ్ళి నిత్యాన్ని పిలిచాను. ఆమె చూసింది. అలాగే మీ అమ్మాయిని చూసినట్టు అవును అవును సార్. ఏ రామ్, రిలాక్స్ రిలాక్స్. ఏ నీళ్ళరా, రిలాక్స్ 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 బాబాయ్. రిలాక్స్. తాగు తాగు, నీళ్ళు తాగు తాగు. రిలాక్స్, ఊరుకో ఏ రామ్, ఊరుకో. రిలాక్స్, కూల్. రిలాక్స్. కూల్గా ఉండు, రిలాక్స్. కూల్గా ఉండు. బాస్, నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్. రేయ్, పోలీస్ దగ్గరికి వెళ్ళి దయ్యాల మీద కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ దగ్గరికి వెళ్ళే కేసారా ఇది? ఏం చెప్తావురా? రేయ్, ఆడు చెప్పే బంగ్లా ఎక్కడుందిరా? అది స్మిత బంగ్లా అంట, లేక్ వ్యూ దగ్గర. దాన్ని బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. చూడు బాస్, ఆ. మీరు గనక నా మాట వింటే ఆ. మనమే అక్కడికి వెళ్ళి లోపల ఏమైందో చూసొద్దాం. రేయ్, తొందరపడి ఏది చేయొద్దు. వీడు చెప్పేది విన్నావా? ఎవడో ఆ నిత్యాన్ని ఏదో చేసి చంపాడని వీడు నన్ను చంపుతున్నాడు. మా అమ్మాయి ఆ రోజు ఈయన్ని చూసిన చూపుకే నా గుండె జల్లుమంది. చూడు, ఆడు చూడు ఎలా కూర్చున్నాడో దయ్యంలాగా. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందెళ్ళి ఆ ఇంటి దగ్గర బైక్ ఉందో లేదో చూడండి. ఆ ఇంట్లో బ్యాగ్ ఉందో లేదో కూడా వదిలే. హే, అతను అను అను అంటుంటాడు. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలుసా? అవును బాబాయ్, ఆమె గురించి చాలాసార్లు చెప్పాడు. పెళ్లి చేసుకున్నా అని కూడా చెప్పాడు. ప్రెగ్నెంట్ అని చెప్పాడు. అనుకు ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు అంటూ అరిచాడు. సరిగ్గా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ముందు ఆ అను అనే అమ్మాయి ఎక్కడుందో వెతికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. తిరిగి ఆ పోలీసులు మనల్ని విసిగించకుండా చూడండి. ఏ ధనుంజయ, ఆ, ముందు అన్ని ఇమీడియట్గా నీ రూమ్కి షిఫ్ట్ చేసుకో. వాడిని ఒంటరిగా వదిలేయకు. హ్మ్.
నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొగుడు పెళ్ళాం మీద అనుమానపడి ఆమెను చంపేసి పిల్లల్ని కాల్చేసి అతను చచ్చిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఆ ఇంట్లో దెయ్యం ఉందని. ఇది చాలదన్నట్టు ఇద్దరు పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళి చచ్చారు. వాళ్ళు ఎందుకు చచ్చారు, ఎలా చచ్చారని ఎవరికి తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. ఇవే నాకు అందిన డీటెయిల్స్. ఆ చనిపోయిందన్నారుగా చిన్నపిల్ల, పేరేంటి? నిత్యానా? తల్లి పేరు స్మిత అంట, పాప పేరు కనుక్కొని చెప్తాను. ఆ వాచ్మెన్ పచ్చి తాగబోతు నా కొడుకు సార్. పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా తాగుతూనే ఉంటాడు. ఆడే ఆ రాముకి ఇల్లు ఇచ్చింది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అయితే ఆ అమ్మాయిని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు సార్. గురు సార్, బ్లడ్ వస్తుందా చూడండి. ఏంటి బ్లడ్? బ్లడ్ ఎక్కడ? ఇటువైపు. లేదే, ఏమీ లేదు కదా బాస్. బ్లడ్ వస్తున్నట్టు అనిపిస్తే. ఎందుకు ఊరికే మైండ్ పాడు చేసుకుంటున్నావు? పని చూసుకో. ఈ అమ్మాయి సెయింట్ తెరీసా ఆశ్రమంలో పెరిగింది. 5 సంవత్సరాల ముందు ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి పెళ్ళైన విషయం ఆశ్రమంలో ఎవరికీ తెలియదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె 2 నెలల క్రితం వచ్చి స్కాలర్షిప్ పేపర్లు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాంటాక్ట్ గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఎలాంటి క్లూ దొరకలేదు. ఏమైనా క్లూ దొరికితే మా స్టైల్ మీకు తెలుసు కదా, ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది. రైట్ సార్. వీడు ఎలాంటి వాడు? నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉంది. పాపం సార్, అతను అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు సార్. ఈ కాలంలో 100-200కి మటర్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఇతను మంచివాడు, లవ్ గివ్ అంటున్నావు, చెప్పలేం. నార్మల్గానే ఉంటాడు, సడన్ గా ఉలిక్కి పడతాడు. ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. వీపు వెనకాల రక్తం వస్తుందేమో చూడు అంటాడు. నాకెందుకో వాడిని చూస్తే భయంగా ఉంది బాస్. వాడు పడే పాటలు చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. అయితే ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉందన్నారు, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. మీరేనా? అవును సార్. రండి చూద్దరు కానీ. ఇంత లేట్ ఏంటి? ఎవరో అమ్మాయి రేప్ కేసు. అవును సార్. ఓకే సార్, రండి రండి. నమస్తే సార్. ఎవరో కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మీ తాలూకా చూడండి. ఏమయ్యా జరగండి, మొత్తం క్లియర్ చేయండి. జరగాలి ఓకే. ఇంకా అను కాదుగా, పద వెళ్దాం. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. తను కాదు కదరా, బాధపడకు. తినమ్మా. నిత్య అనే చిన్న అమ్మాయికి మీరు తెలుసో తెలియకో చెడు చెయ్యొద్దన్నా చేశారు. ఆ అమ్మాయి ఆత్మ మీ మీద పగ తీర్చుకోవాలని గట్టి శపథం చేసింది. తెలిసిందా? ఇప్పటి వరకు జరిగింది, ఇకపై జరగబోయేది కూడా మొత్తం ఆమె ఆటనే. అంటే ఆ అమ్మాయి స్వాధీనంలోకి మిమ్మల్ని రప్పించుకోవడానికి ఆడుతున్న ఆట. ఆ దేవుణ్ణి చేతిలో పెట్టుకొని శాశ్వతంగా దానిని నేను బంధిస్తాను. కాల్చేయాలి, లేదంటే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో. అంతేకాదు మీ ఇంట్లో కాదు సారీ, చావు మీద చావులే. నువ్వు సరే అంటే నాకు తెలిసిన ఒక మలయాళీ మాంత్రికుడు ఉన్నాడు. ఆత్మలను కట్టిపడివేయడంలో మంచి సిద్ధహస్తుడు. అతన్ని పిలిచి వచ్చే పున్నమి రోజు మంచి పూజలు చేయిద్దాం. ఆర్డర్ ఇక్కడి నుంచి వచ్చింది. డీటెయిల్ చెక్ చేయడానికి వెళ్ళలేదు. అయితే వాడు చెప్పినట్టుగానే బైక్ ఇంటి దగ్గరే ఉంది. సో అతను చెప్పినట్టుగా బ్యాగ్ ఈ ఇంట్లోనే ఉంది. అరే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రేయ్ కూర్చోరా, ఇప్పుడు రిస్క్ ఎందుకు? రిస్కే, కానీ వేరే దారే లేదు కదా. ఆల్రెడీ 2 పోలీసులు చచ్చారు. అది ఉంటే లోపలే ఉంటుంది. తొందరపడదురా. రేపు పూజారి వస్తాడు. పౌర్ణమి రోజు పూజ చేసిన తర్వాత అతను ముందు మనం వెనకాల వెళ్దాం. అతనికి దెయ్యం పట్టినట్టు లేదు, అబద్ధం చెబుతున్నట్టు కూడా అనిపించడం లేదు. అతను ఏదో చూసి చాలా భయపడ్డట్టున్నాడు.
ఎవరో అను అనే అమ్మాయి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అను అనే అమ్మాయి దొరకలేదు అంటే ఇతను నార్మల్ అవడం అనేది చాలా కష్టం. ఆ అను అనే అమ్మాయిని మీరెవరైనా చూశారా? ఆమె నిజంగా ఉందా? ఎందుకు అలా అడిగారు? ఆ అమ్మాయి ఒక ఊహ కావచ్చు, లేదా ఒక అమానుష శక్తి అయ్యుండొచ్చు. ఎవరికి తెలుసు? హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇన్ఫినిటీ 1 medium deluxe chicken pizza. Yeah, 1 chocolate fancy. Delivery. Okay ma'am, we'll reach in 45 minutes. Yeah, thank you. 1 medium deluxe chicken pizza. 1 chocolate fancy. Okay. Delivery. సరే. అర్జెంట్. అడ్రస్ బిల్లు తీసుకో ఫాస్ట్. ఓకే. గురు సార్. యా. 1 medium chicken delight and chocolate fancy. Delivery. ఓకే బాస్, ఆర్డర్ రెడీ. ఓకే సార్. ఫాస్ట్. రామ్, కమ్ ఇన్. సార్. సార్ కూర్చో. సార్, డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను సార్. సిట్ డౌన్ మ్యాన్. ఆరోగ్యం ఎలా ఉంది? బెటర్ సార్. డెలివరీకి వెళ్తున్నావా? అవును సార్. ధైర్యం వచ్చిందా? సార్. అయితే 8 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. ఆ రోజు ఆ రోడ్డులో వెళ్తుంటే గాలొచ్చి కొట్టినట్టు అనిపించింది సార్. నా లోపలికేదో వెళ్ళినట్టు, శరీరం బరువుగా ఉంటూ లోపలికేదో ప్రవేశించినట్టు అనిపించింది సార్. ఇలారా, తాడబండ ఆంజనేయ స్వామి సింధూరం చాలా పవర్ఫుల్. ఇది దిండు కింద పెట్టుకో. రోజు హనుమాన్ చాలీసా చదువు. భయం అనేది దగ్గరికి రాదు. ఏడవద్రా, నీ అనుకి ఏమీ అయి ఉండదు. నా మనసు చెప్తుంది, తను తప్పకుండా తిరిగి వస్తుంది. ఈ వయసులో నువ్వేం పాపం చేసుకున్నావురా? అన్నీ ఇప్పుడే అనుభవిస్తున్నావు నువ్వు. ఏడవ మాత్రా, దేవుడు ఉన్నాడు. పో, వెళ్ళి డ్యూటీ చేసుకోపో. పో. ఓకే సార్. వెళ్ళరా, పో. థ్యాంక్ యూ సార్. హలో. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ రామ్. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ఫోన్ చేయలేదు? ఒక వారం నుంచి చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ సిచ్యుయేషన్ ఏం బాగాలేదు. అది సరే, హలో. ఏంట్రా ఈ టైంలో? రేయ్, ఏంట్రా ఇంత లాస్ట్ మినిట్లో చెప్తున్నావు? మొత్తం వైట్లోనే కదా నేను చెప్పింది. హలో హలో హలో. రామ్. సార్. నేనా సార్? రారా సార్. దీన్ని తీసుకెళ్ళి మావాడికి ఇచ్చేయి. సార్, నాకు డెలివరీ ఉంది, డీజన్ పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేరా? కాదు సార్, నాకు లేట్ అవుతుందని. నా కూతురు నిన్నేం చంపదులేరా. వెళ్ళు.
అమ్మా ఏ ఏమైంది? ఏం లేదు, బైక్ మీద వస్తూ కింద పడిపోయాను. అయ్యో వాట్ హ్యాపెండ్? ఏం లేదు, బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాను. బట్టలన్నీ పాడయ్యాయి. ఇలాగే కస్టమర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని చేంజ్ చేసుకుందాని ఇంటికి వచ్చాను. అయ్యో రామ్, రక్తం వస్తుంది. అయ్యో బాగా గీరుకుపోయింది. రిలాక్స్, దాని గురించి ఆలోచించుకో. చాలా చిన్న దెబ్బ, టెన్షన్ చూడు. రిలాక్స్ రిలాక్స్. అయ్యో ఓకే, నాకేం కాలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. నో పని చెయ్యి. ఈ పిజ్జా ఎలా ఉందో ఒకసారి చెక్ చెయ్యి. అరే రామ్, ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్ చెక్ చేయమ్మా. ఓకే, అట్లీస్ట్ అప్లై బ్యాండేజ్. సరే. దరిద్రుడు మీదకి వచ్చాడు. కారు తోటం కూడా రాదు వాడికి. కొంచెం మిస్ అయింది తెలుసా. తొందరగా చూడు. అయ్యో, ఇంకో 15 minutes లో డెలివరీ ఇవ్వలేదంటే నా జీతంలో నుంచి కట్ చేస్తారు. యా, కస్టమర్కి ఏం తెలుస్తుంది మా కష్టం. అను అయిందా? అను చెక్ చేయడం అయిందా? ఇవి చూడు. వావ్, ప్యూర్ డైమండ్స్. అట్లీస్ట్ 2 కోట్లన్నా విలువ ఉంటాయి కదా. తీసుకుని పారిపోదామా? జోక్ చేస్తున్నావా? ఏయ్ విను, మనకి ఇంకా కొన్ని రోజుల్లో బిడ్డ పుట్టబోతోంది. నువ్వు పిజ్జా అమ్మి చిల్లర సంపాదించి, నేను చదువు ఆపేసి జాబ్ చేసుకుని కొంచెం ఆలోచించురా. ఇది మంచి ఛాన్స్. ఒక్క దెబ్బకి యుఎస్కో యూకేకో వెళ్ళి సెటిల్ అయిపోదాం. సీరియస్ గానే చెప్తున్నావా? పిజ్జాని 30 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే డబ్బులు ఇవ్వరు అన్నావు కదా, ఎందుకు? టైంకి దొరకపోతే వేస్టే. 50 సంవత్సరాలకి సెటిల్ అయితే ఏం ప్రయోజనం? ఆశ్రమానికి వచ్చిన డొనేషన్స్ తో సరిగ్గా తిని తినకుండా సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడే కదా మన లైఫ్ స్టార్ట్ అయింది. మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా. ఏయ్, మా బాస్ నాకు తండ్రి లాంటి వాడు. నువ్వు ఇప్పుడు తండ్రి కాబోతున్నావు కదా. సరే, అంతా ఓకే, కానీ ఎలా? ఈ డబ్బుతో 10 daysలో డూప్లికేట్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్లైట్ వేరే ఊరెళ్ళి ఎక్కుదాం. ఎక్కడికి వెళ్దాం? ముంబైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ బస్ ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో నువ్వు కనపడలేదంటే నిన్ను వెతకడం మొదలు పెడతారు. ఎస్, వెళ్దాం. కానీ ఇద్దరం కలిసొద్దు. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు. సో ఓ పని చేద్దాం. సామాన్లంతా ప్యాక్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళు. నేను ఈ బైక్ని వదిలి రాలేను. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. తర్వాత నేను ముంబై వస్తాను. ఓకే? ఓకే. రావడానికి ముందే నువ్వు ఇరుక్కుపోతే? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, బ్యాగ్ ఎక్కడని అడిగితే, ఆ బ్యాగ్లో డైమండ్స్ ఉన్న విషయమే నాకు తెలియదు కదా. బ్యాగ్ ఏమైందని అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలబ్బా. యాక్సిడెంట్. నీ బాడీకి ఏం కాలేదు, బైక్కి మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్తావా? బైక్ దొంగతనం అయిపోయిందని చెప్తే? చచ్చా, పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. అనవసరంగా ఇరుక్కుపోతాం. వాడు నమ్మే విధంగా ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలి. దయ్యం కదా. ఏయ్ స్టూపిడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి డబ్బు, కొందరికి దేవుడు, కొంతమందికి అమ్మాయిలు. మీ బాస్కి దెయ్యం, భూతం, పిశాచి. హే, నువ్వు నా నావెల్ చదివావు కదా. మీ బాసు, వాళ్ళ కూతురు, ఆమె బిహేవియర్, దెయ్యం ఇల్లు ఉంది కదా. మొత్తం దీన్ని ఒక భయంకరమైన కథగా చెప్తే? ఆ రోజు టీవీ ప్రోగ్రామ్ లో ఏదో భూత్ బంగ్లా చూపించారని చెప్పావు కదా. ఏ బంగ్లా అది? స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజు ఎవరి పేరు చెప్పింది?
అదంతా సరే, నీ భార్య ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అను అన్నీ తీసుకున్నావు కదా? అన్నీ ఉన్నాయి. రామ్ నువ్వు జాగ్రత్త. ఎవరు లేని టైం చూసి నీ బైక్ తీసుకుని వెళ్ళి ఆ బంగ్లా దగ్గర వదిలేసే. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు బస్ ఎక్కి ముంబైకి వచ్చేసే. నా కొత్త నెంబర్ కి కాంటాక్ట్ చేయి. ఏ ఫోన్ డౌట్ వచ్చినట్టుంది. మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తీసుకో. ఓకే, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి కదా? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం జరగదు. ఓకే, ఐ మిస్ యూ. మీ టూ. బాయ్. అను బస్ ఎక్కావా? ఎక్కాను. అంతా సేఫే కదా? నేను సేఫ్ గా ఉన్నాను. నువ్వెలా వస్తావు? నా సంగతి వదిలే. ముంబై రీచ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే? హలో హలో రామ్, నేను శివమణి మాట్లాడుతున్నాను రా. ఎవరు? రామ్ ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇంకా డెలివరీ రాలేదని కస్టమర్ తిడుతున్నారు. లక్ష్మి కూడా ఇంటికి రాలేదని చెప్పింది. నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎక్కడున్నావురా? సార్ హలో. డెలివరీ. హలో. నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కుపోయాను సార్. హలో. ఏంటి వాడు తడబడుకుంటూ మాట్లాడుతున్నాడు? సార్ సార్ వినపడుతుందా? హలో సార్. సార్ ప్లీజ్ సార్. ముందు వాడు ఎక్కడున్నాడో చూడు. ఓకే బాస్. ఏ గురు, రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగే బాస్. సరే బాబాయ్. రే డీజే, ఏంట్రా అయినా సార్ ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. డెలివరీకి వెళ్ళాడో, సినిమాకి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళాడో, బాస్ ఏమో చంపేస్తున్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. అది సరే, అక్కడ ఎలా ఉంది? నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 days అవుతుంది. మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది. నువ్వు వచ్చేగానే వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎప్పుడు వస్తావురా? ఒక వారం పట్టొచ్చు, లేదా నెల పట్టొచ్చు. అందరినీ మంచిగా నమ్మించి సైలెంట్గా అక్కడికి వచ్చేస్తాను. దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే? ఛాన్సే లేదు. మా బాస్కి దెయ్యాల భయం ఉన్నంత వరకు, అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు. నీకు విషయం చెప్పనా? అను అనే అమ్మాయే లేదని, అను అంటే దెయ్యమని అందరు నమ్ముతున్నారు. నేనే నమ్మించాను. అవును, ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి, మనలా మనిషి రూపంలో. తెలుసా? నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా, దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను, అది వేస్ట్. నేను చెప్పిన స్టైల్ అలాంటిది. హే, ఏంట్రా నువ్వే ఒక పెద్ద పిరుకోడివి, నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు? ఏయ్, పిరికి ఓడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ముంటుంది. సరే, 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడొద్దు. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పెట్టాయి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎప్పుడురా? ఇంకొద్ది రోజులే ఇదంతా. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అను, ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు. అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. బ్రతకటం అంటే ఆట, ఓ తెలివైన ఆట.
పిజ్జా మ్యామ్. రండి. అక్కడ పెట్టు. ఓకే. ఎంత అయింది బిల్లు? 1 సెకండ్. 435 మ్యామ్. నిత్య పిజ్జా వచ్చింది చూడమ్మా. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీకు సమాధానం ఏంటి సార్?